హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో అందరూ కూడా గిఫ్ట్స్ కొనుక్కొని తీసుకుంటూ ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఒక గొప్ప బహుమానాన్ని మనందరికీ కూడా ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు మనకు ఏం గిఫ్ట్ ఇచ్చాడని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారినే గిఫ్ట్ గా మనకి దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే మనందరి పాపాలను అన్నిటి కూడా తీసివేయడానికి ఈ లోకంలో జన్మించారు. ఆయన యొక్క జననం పాపరహితమైన జననం. యేసుక్రీస్తు ప్రభువారి జననం ఒక కథ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు, పెద్దవాడయ్యాడు, ఆయన శిలోమ్రాను పైన మరణించాడు, పునరుద్ధానం చెందాడు, మనందరికీ కూడా నిత్య జీవం ఇచ్చాడు. దాని ద్వారా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితాలలో మనం ఆహ్వానిస్తామో దేవుడు అప్పుడు మనకు ఆనందం, శాంతిని, నిత్య జీవం మనకి ఇస్తాడు.